భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ లక్ష్మీ జయంతి కథ మరియు మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. సర్వ సంపదలకు అధిష్టాన దేవత, సంపదల తల్లి శ్రీ లక్ష్మీదేవి 2 ఏనుగులు ఇరువైపులా నిలిచి తొండములతో కలశాలను ఎత్తిపట్టుకొని ముత్యాల్లాంటి నీటితో అభిషేకిస్తుండగా వరహస్తాలతో పద్మాలను పట్టుకొని కుడి స్వహస్తంతో బంగారు కాసులను కురిపిస్తూ ఎడమ చేతిని వరదహస్తంగా ధరించి పద్మంపై ఆసీనురాలై దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు ఉద్భవించినట్లు పురాణ కథనం కనుక ఈనాడు లక్ష్మీ జయంతిని జరుపుకోవాలని శాస్త్రవచనం. శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భావానికి సంబంధించిన గాథ వివిధ పురాణాల్లో కనిపిస్తుంది. వాటిల్లో ప్రధానమైనది క్షీరాబ్ధి నుంచి ఆవిర్భవించినట్లు చెప్పబడే గాథ. ఈ గాథ అనేక పురాణాల్లో కనిపిస్తుంది. పూర్వం ఒకసారి దుర్వాస మహాముని అడవుల్లో సంచరిస్తున్న సమయంలో అతనికి ఒక వ్యక్తి చేతిలో కల్పవృక్షమాలను పట్టుకుని ఎదురయ్యాడు. అప్పుడు దుర్వాసుడు ఆ వ్యక్తిని అడిగి ఆ మాలను తీసుకున్నాడు. తరువాత దుర్వాసముని స్వర్గానికి వెళ్ళిన సమయంలో ఆ మాలను దేవేంద్రునికి బహూకరించాడు. అయితే దేవేంద్రుడు ఆ మాలను తన ఐరావతానికి వేశాడు. కాని ఐరావతం ఆ మాలను క్రింద వేసి కాళ్లతో తొక్కి ముక్కలు ముక్కలు చేసేసింది. దీనిని చూసి దుర్వాస మహాముని కోపోద్రిక్తుడయ్యాడు. అప్పుడు దుర్వాసుడు ఇంద్రుణ్ణి నీ రాజ్యం నుంచి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపించాడు. దుర్వాసుడి శాపం వల్ల స్వర్గలోక ఐశ్వర్యం నశించింది. రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనితో దేవేంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి విషయాన్ని వివరించి రాక్షసులను ఓడించి స్వర్గలోకాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పమని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అమృతాన్ని స్వీకరించి బలం పొంది రాక్షసులను ఓడించవచ్చని, అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించాలని సలహా ఇచ్చాడు. అయితే దేవతలకు ఒక్కరికే క్షీరసాగరాన్ని మథించడం సాధ్యం కాదు కనుక రాక్షసుల సహాయాన్ని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు. క్షీరసాగరాన్ని మథించేందుకు భూమధ్యలోనున్న మందర పర్వతాన్ని కవ్వంగా, దానికి తాడుగా వాసుకీ సర్పమును చేసుకున్నారు. మథించేందుకు పర్వతాన్ని సముద్రంలోకి దించగానే అది పట్టుతప్పి పడిపోగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి తన మూపుతో మందర పర్వతాన్ని ఎత్తగా క్షీరసాగరాన్ని దేవతలు, రాక్షసులు కలిసి మథించడం ప్రారంభించారు. క్షీరసాగరాన్ని మథిస్తున్న సమయంలో ముందుగా హాలాహలం జనించగా దానిని శివుడు సేవించి కంఠంలో ధరించి గరళకంఠుడుగా మారాడు. అనంతరం సురభి అనే గోవు జనించగా ఋషులు యజ్ఞకర్మల కొరకు దానిని స్వీకరించారు. తరువాత ఉచ్చైశ్రవం అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు. తరువాత ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు మొదలైనవి జనించగా వాటిని ఇంద్రుడు స్వీకరించాడు. అనంతరం క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. శ్రీ మహావిష్ణువు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించినట్లు పురాణ కథనం. ఇంద్రుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమె ప్రసన్నురాలయ్యింది. శ్రీ మహాలక్ష్మీ జయంతికి సంబంధించి మరొక కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి పుత్రిక. భృగు మహర్షి భార్య ఖ్యాతి. వీరికి పుత్ర సంతానం కలిగింది కాని కుమార్తెలు కలుగలేదు. ఖ్యాతికి కుమార్తె కావాలనే కోరిక అధికంగా ఉండేది. దీనితో ఆమె భర్త అనుమతి తీసుకొని పుత్రికను ప్రసాదించవలసిందిగా దేవిని ప్రార్థిస్తూ తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చిన
జగన్మాత ప్రసాదించిన వరం ప్రకారం భృగు మహర్షి దంపతులకు ఒక పుత్రిక జన్మించగా వారు ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. దక్ష ప్రజాపతి వక్షస్సు నుంచి జనించిన ధర్ముడు కూడా ప్రజాపతి, ధర్ముడి భార్య సాధ్య. వారిద్దరికీ కలిగిన 4 కుమారుల్లో నారాయణుడు ఒకరు. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణులతో కలిసి తపస్సు చేస్తుండగా తపస్సును నాశనం చేసేందుకు అప్సరసలు రాగా నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపించడంతో వారు వెళ్ళిపోయారు. నారాయణుడి విశ్వరూపాన్ని గురించి విన్న భృగు మహర్షి కుమార్తె లక్ష్మీదేవి విష్ణువు తన భర్త కావాలని కోరి తపస్సు చేసింది. తపస్సును మెచ్చి విష్ణువు నారాయణుడి రూపంలో ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, స్వామి, మీ విశ్వరూపం చూపిస్తే నేను మిమ్మల్ని నమ్ముతాను. ఆ తరువాత నన్ను వివాహం చేసుకోండి అని వరం కోరింది. విష్ణువు తన విశ్వరూపాన్ని చూపించి వివాహానికి సిద్ధం కాగా దేవేంద్రుడు మధ్యవర్తిగా, ధర్ముడు పురోహితుడుగా పెళ్లి జరిపించారు. ఈ విధంగా శ్రీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుని సంపదలకు అధిదేవత అయినట్లు విష్ణు పురాణ కథనం. అటువంటి శ్రీ లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి, ధనానికి ప్రతిరూపంగా చెప్పుకుంటున్న ఆమె స్వరూపాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనవి 8. వాటిని అష్టలక్ష్ములు అంటారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనేవి అమ్మవారి 8 రూపాలు. మానవజాతి మనుగడకు ప్రధానమైన సంపదలుగా ఈ 8 లక్ష్మీ స్వరూపాలను చెప్పవచ్చు. ఈ 8 రూపాలను పూజించడం, స్మరించడం వల్ల ఏ లోటు లేకుండా జీవితం ముందుకు సాగుతుంది. లక్ష్మీదేవి భక్త సులభురాలు. అందుకు ఎన్నో తార్కాణాలున్నాయి. పూర్వం దేవేంద్రుడు నమస్తే సర్వలోకానాం జననీ మధ్య సంభవాం శ్రియం మన్నిద్ర పద్మాక్షిం విష్ణువక్షస్థలస్థితాం అని ప్రారంభించి లక్ష్మీదేవిని స్తుతించగా సంతోషించిన లక్ష్మీదేవి ప్రసన్నమై ఏదైనా వరం కోరుకోమనగా ఇంద్రుడు ఈ స్తోత్రం పఠించిన వారిని విడువవద్దని కోరాడు. అందుకు లక్ష్మీదేవి సమ్మతించింది. కనుక విష్ణు పురాణంలో చెప్పబడిన లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నురాలవుతుందని చెప్పబడింది. పూర్వం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఒక పేద ముత్తైదువ ఇంటికి భిక్షాటనకు వెళ్లారు. అతిథికి ఆతిథ్యమివ్వలేని ఆమె తన పేదతనానికి, దురదృష్టానికి దుఃఖిస్తూ తన ఇంట్లో ఉన్న ఉసిరికాయను భిక్షగా వేసింది. ఆమె బాధను చూసి శ్రీ శంకర భగవత్పాదుల వారు అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయ అంటూ కనకధారాస్తవమును గానం చేశారు. అంతే, లక్ష్మీదేవి ఆ ఇంట బంగారు వర్షం కురిపించింది. పరమ సులభురాలు అయిన శ్రీ లక్ష్మీదేవి తనను ఆరాధించే వారిలో ఎన్ని దుర్గుణాలు ఉన్నా క్షమించి వారిని అనుగ్రహిస్తుంది. అయితే తనను అలక్ష్యం చేసేవారి నుంచి మాత్రం తక్షణం వదిలి వెళ్ళిపోతుంది. అందువల్లే దుర్మార్గులు లక్ష్మీ కటాక్షం పాత్రులైనట్లు, సన్మార్గులు దరిద్రులైనట్లు చెప్పే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో నిత్యం ఆరాధించడంతో పాటు శుచి శుభ్రతలను పాటించడం, ప్రతిరోజు దీపాలను వెలిగించడం, తులసిని, ఆవుని పూజించడం, ఇంటి ముందు ముగ్గులు వేయడం వంటివి ఆచరించే వారి ఇంట లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుందని శాస్త్రవచనం. అటువంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన ఫాల్గుణ పూర్ణిమ నాడు లక్ష్మీదేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించడం,
కనకధారాస్తవం పారాయణం చేయడం, శక్తి మేరకు నైవేద్యం సమర్పించడం, ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలను ఇవ్వడం చేయవలెను. అందువల్ల లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు కలుగుతాయి.